10 గంటల 12 నిమిషాల 33 సెకండ్లు. మంచి ముహూర్తం. నువ్వు కూడా 10 గంటలకే దిగినావా? మిమ్మల్ని అడుగుతుంటే నేను చెప్పిన పొద్దుగానే 10 గంటలకి ఎక్కాలి టూట్ అని. సెకండ్ విన్ అన్నారని నేను కరెక్ట్గా అప్పుడే వచ్చానా, ఇంకా 3 అవర్లు ఉండగా 2 పెట్టాను. ఇవిడే మాటలు ఇచ్చా మనకేం లేదు, మన గుండాట ఆడడానికి మనం దిగాల్సిందే. చెప్పిన గుండాట ఆడతారు రాత్రి కానీ ఒక్కొక్కరికి. ఇవాళ రాత్రి ఎవరిని వదిలిపెట్టాలి, 1 గంటల వరకు గుండాట లాగౌట్ అయిపోయేదాకా ఉంటుంది. లైక్ కూడా షేర్, ఫస్ట్ వచ్చిన లైక్ కూడా షేర్. ఫస్ట్ రాగానే ఫస్ట్ మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి. 2 నిమిషాలు ధ్యానం చేసి దేవుని తలుచుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఫస్ట్ నీ డైలీ ఇవ్వగానే ఫస్ట్ 2 నిమిషాలు ధ్యానం చేసి 2 నిమిషాలు దేవుని తలుచుకోవాలి అనుకో, నీ రోజు మంచిగా అవుతుంది. నువ్వు ఒక్కరోజు దేవుని తలుచుకోవాలనుకో మొట్ట ఊడిసిపోతావు. లేకపోతే నన్ను తలుచుకో, ఏమంటున్నా, నువ్వు మంచి ముహూర్తంలో నీకు మంచి సెట్ అయిపోతుంది బ్యాలెన్స్. అది నన్ను సెట్ చేసుకో. పొద్దున్నే నన్ను తలుచుకో, లేకపోతే నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ కొట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టేసి ఏమంటున్నా, లైక్ కొట్టి దోస్తాను పట్టుక మీరు వెనక మాట్లాడదు. ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే దిగుతా. ఎక్కువ మాట్లాడాను గొప్ప గొంతు ఎండిపోతాయి ఎండాకాలంగా. నీకేం భయ మడ్డ కూర్చుంటావు, మంచిగా కూర్చొని చూస్తుంటావు. నాకే గొంతు ఎండిపోయి గుద్దలేలు పెట్టుకుంటా. నేర్పించేసాడు అన్న. చేతులు మూమెంట్ అవ్వట్లేదు అన్న. వస్తుండు అంటే ఈయన లంచ్ వర్క్. ఏడికి వస్తున్నావు చెప్పు. ఏడికి వస్తున్నావా? గుండాట ఆడికి వచ్చినావా? ఏం చేద్దాం? గుండాట ఆడదామని వచ్చినా? ఏం గుండాపోనికి గుండాటనే. లంజాడుకు దిగకపోతే లంజా కొడక దిగకపోతే గుండాట ఆడిపిస్తారు. లంజా కొడక ఇక ఒక్కొక్కని. నేను వండుకోకపోతే మొడ్డ పక్కనోని కూడా వండుకొని ఆతులు వీక్ చేతిలో పెడతా. అంత పిచ్చి లంజా ఆడుకుని నేను తెలుసా. నాకు నిద్ర రాకపోతే ఏం చేస్తా తెలుసా, మొత్తం డబ్బు కొట్టుకుంటూ వెళ్ళిపోతా గల్లీలో మొత్తం తెలుసా. నిజంగా డప్పు దగ్గర ఒక డప్పు రెడీ డప్పు తీసుకురారా. నాకు నిద్ర రాకపోతే ఏం చేస్తా సార్, డప్పు కొట్టుకుంటూ వెళ్ళిపోతా గల్లీలో. ఇవ్వండి అనుకొని నేను మొడ్డగా పిచ్చి లంజా ఆడుకుని నేను. నా గురించి తెలియదు మీకు. డప్పు తీసుకురా ఫస్ట్, చూపిద్దాం ఎట్లా కొడతాం మనం డప్పు. మొన్న మా గలీలో కొడితే మొత్తం అందరు లేచి కూర్చున్నారు. ఏమైందిరా అని. అంతే సింపుల్ బ్రో. కొన్ని నేర్చుకోవాలి, ఎత్తుకు నేర్చుకోవాలి. ఏదిరా డప్పు ఏదిరా దెంగమైనావు. నాకు నిద్ర రాకపోతే ఏం చేస్తా బ్రో, చూస్తున్నా బ్రో డప్పు డప్పు వేసుకొని వెళ్ళిపోతాం గల్లీలలో వేసి. ముడ్డ ఉడిపేస్తాను. ఎంత పిచ్చి లంజా ఆడుకుని నాకే తెలుసా. ఆతులు వీక్ చేతిలో పెట్టేస్తా. ఎవ్వను అనుకొని ఆ ముద్ద ఉడిపేస్తా గల్లీనే. డప్పు ఇంటింటికి డప్పు కొట్టుకుంటూ పోతాయి తెలుసా. నాకు కావాలని ఇంటింటికి 5 నిమిషాలు ఉంటాయి. ఇంటింటికి డోర్ తీయాలా, లేకపోతే వాడు గుద్దలు ఏం పెట్టుకొని ఆ నిద్ర మొత్తం మొట్ట ఉడిపేస్తా. ఆడు పిల్లల్ని తెంగుతూనే వాడు సులంకర్ పోయేటట్టు చేస్తాను. ఎంత పిచ్చిలో నాకే నా జోలికి వచ్చి నన్ను నాతో పెట్టుకుంటే ముడ్డ ఉడిపేస్తా. ఆతులు వీక్ చేతిలో పెట్టేస్తా. ఏ టైంలో వస్తావు నాకే లేదు. నోట్లో సుల్లు పెట్టి పంపించేస్తా. పిచ్చి లంజా ఆడుకుని నేను తలుచుకోవాలి అంతే. పొద్దున్న లేవగా నన్ను తలుచుకోవాలి. అట్లా చేస్తాను నేను. అంత పిచ్చి పుక్కులు అని చూడుకుని నేను గుద్దలు ఎలిపెట్టి గెలుపుతాను. నన్ను గెలకపోయినా సరే వాడిని గుద్దలు ఎలిపెట్టి గెలికేసి వస్తాను నేను. అంత పిచ్చి లంజా ఆడుకుని నేను. ఇప్పుడు నేను చచ్చినా కదా చూడు లంజా ఆడుకుని ఒక్కొక్కని గుండాట లంజా అడుగులారా. మంచిగా లూట్ వేసుకున్నామంటే నన్ను చంపుతారా చెప్తా. వస్తున్నా నేను ఇటు ఫోకస్ చేయలే, గేమ్ పైన ఫోకస్ చేసిన లంజోడక సుల్లి కోసి చేతిలో పెడతా ఒక్కొక్కని. వస్తున్నా ఇవాళ రాత్రికి 1 గంటలకు స్టార్ట్ చేస్తాను. డబ్బు కొట్టుకుంటూ పోతా గల్లీలో. మొత్తం లేపేస్తా ఒక్కొక్కని గల్లీలో అందరినీ. మొత్తం 7 వరకు అంటే 8 వరకు వెళ్ళిపోతా. మొత్తం తినేసి పోతా, మంచిగా బయలుదేరుతా. మొత్తం లోపల మొత్తం డైజెషన్ అయిపోయి దొడ్డికి వచ్చేదాకా తిరుగుతూనే ఉంటాను. నేను ఎంత లంజా వరకు నాకే తిన్నదానికి దొడ్డికి వచ్చేదాకా తిరుగుతూనే ఉంటాం మొత్తం. మేము అందరం సాటిస్ఫై కాలే బ్రో. అంటే మేము అంటే పైసలు అంటే ఫుల్ వర్త్ అనిపించలే. కానీ ట్రిప్ గడ అయితే తిన్నాక కవర్లో కట్టుకోవాలి అంతా. మళ్ళీ తర్వాత హైలైట్ అది. ఎక్కడ పెట్టా లేదు. ఎనెక్స్ ఇక్కడ జాగ్రత్త. మీరు దిగండి. రక్తాభిషేకం మీకు
ఏమన్నా అన్న ఇద్దరు ఉన్నారన్నా నెక్స్ట్ పట్టుకోరా నెక్స్ట్ హాయ్ గైస్ అందరికి హాయ్ నమస్తే అందరికి వెహికల్ చూసారన్నా థ్యాంక్ యూ సో మచ్. అరే ఎట్లా పిచ్చి లంజా నేను తెలుసు నా గురించి ఉండాట స్పెషలిస్ట్ లేలే రారు లయన్ పరేషాన్ కాక నేను చూసుకుంటా. ఏదన్నా స్టెప్ క్యాచ్ పడ్డట్టు బాల్ పడ్డట్టు ఏమనుకున్నావు మళ్ళా ఒకప్పుడు గుండట అన్నా మనం తెలియదా పుంజు పౌరుషం తెలియదా నీకు ఊకు బ్యాగ్ ఆట లైవ్ లో ఒట్టలు వనకాల ఒక్కొక్కనికి పోతే అన్న ఈ రోజు మధ్యాహ్నం వెళ్తారన్నారు వెళ్ళొచ్చారా? రాత్రి ఇప్పుడు పండుకోలే నేను గుండట ఆడేసి వచ్చిన డైరెక్ట్. అన్న జోన్ పడిచ్చాడు అన్న ఏం కాదు బిడ్డ అట్లా తీసుకుపోతే అంతే అప్పుడు మనకు కొంచెం ఇంకా హీట్ వస్తుంది. ఇక్కడ ఆపి పోదాం బెట కొంచెం మెల్లగా ఆడదాం. ఏం చాలా మంది 11 మెంబర్స్ ఉన్నట్టు ఇక్కడ ఆపుతా. ఇక్కడే ఇది ఎక్కండి అక్కడ పొగలు వస్తున్నాయి ఉన్నారు అన్న వాట్ ఫైర్ కొట్టండి బేటా. వస్తున్నావు ఏడబ్ల్యూ నిజంగా పోనీకే లేదు దొడ్డికి కూర్చోవడమే. బయటకు వచ్చినావు నువ్వు ఎట్లా పోనిస్తారా నేను లోపలికి బయటికి వచ్చినావు మగోళ్ళకి వచ్చి పనుకుంటున్నావు గుడ్డి లంజా కొడక. అరే నిజంగా గుడ్డి వాళ్ళకి వేసిండి అన్న సడన్ వాడు ఆడు గిల్లి సూట్ వేసుకుని కదా గుడ్డి లంజా కొడుకులు అనుకోరు మనన్నాడు. ఏ నిజంగా బ్రో ఏమారింది బ్రో ఇంత లంజా కొడుకు కానీ ఇంత లంజా కొడుకు కానీ మన ఇప్పుడు వదిలిపెట్టదు అని అన్న వదిలిపెట్టద్దు పెద్దమ్మా రక్తాభిషేకం కన్ఫర్మ్ అని లంజా కొడుకు సుల్లి పోసేయాలి ఇప్పుడు. రీలోడ్ ఆగండి అయిపోతాం అన్న ఇక్కడ వెనకాల ఆపుతాను ఈజీ ఒక్కడికి పాడాను ఇచ్చాడు దిగండి పెద్దమ్మా నీకు రక్తాభిషేకం అన్న నేను కొట్టాలి పెద్దమ్మా లంజా పడతా నేను దెంగి అని చెప్పి లంజా పడతా గల్లీ లేవని అనుకోని మొత్తం గొద్దెలు పెడితే ఒక్కొక్క నిద్ర అని ఒక్కొక్కని మొడ్డ ఉడిపేస్తా ఒక్కొక్క లేచి రావాలా మా గల్లీలు ఇలా అరుస్తా నేను ఏం కాదు ఇద్దరున్నా సరే అరుస్తా నేను పిచ్చి లంజా కొడుకు నేను గల్లీ మొత్తం ఉడికి రావాలి. ఏమైతుంది అని చెప్పాలి డప్పు కొట్టుకుంటూ వెళ్ళిపోతా డైరెక్ట్ ఒక్కొక్కరిని లేపుకొని వస్తా. లైక్ కూడా చేయరు ఫాస్ట్గా లైక్ కూడా చేయరు బ్రో చెప్పినా బ్రో నా జోలికి రావద్దని నేను ఎంత పిచ్చి లంజా కూడా నాకే వెళ్ళదా నా సౌండ్కే వాడు వారం రోజులు నిద్ర కూర్చోరు ఇన్న ఇరుకమైంది కారు ఇరుకమైంది అడే మొట్ట కూర్చిపోయాం రా ఇరుకోవాలి అరే తమలపాకు బయట చూస్తామనుకున్నాను వాడు వన్నారు చూడవు బేటా ఆగు బేటా అన్న ఇల్లు అడ్డుపడింది ఉండవయ్యా ఇంకొక్కడే అన్న పెద్దమ్మా నీకు రక్తాభిషేకం కన్ఫర్మ్. కొంచెం left. అయ్యో జాగ్రత్త బేటా వాడొక్కడే అన్న కొడతాను మెల్లగా ఆడబెట్ట లంజోడు అప్పటికి కూడా స్ప్లిట్ అయిపోయారు తెలుసా సుల్లిగాళ్ళు.